పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించి అనేక గౌరవాన్ని పొంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఇలా పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. వాళ్ళని చూస్తే ప్రజలు నిజంగా కూడా జాలిపడరు. సమయం వచ్చినాడు వాళ్ళకు కూడా తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ సాధారణమైన పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలలో అన్ని వర్గాలకు మరి మంచి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఒక మాట ఈ సందర్భంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద సంఖ్యలో నాయకత్వం ఉన్నది. ఆ సంగతి మీరు మర్చిపోవద్దు. ఏదో బీఆర్ఎస్ పార్టీ కాలవుతుంది కాదు. ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు అవకాశం ఇస్తే నలుగురు 5 పోటీ చేసేటువంటి సత్తా కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికి కూడా కాలి కాదు. ఇక్కడ కావలసినంత నాయకత్వం ఉంది. స్వార్థం కోసం పోయేటువంటి వాళ్ళను ప్రజలు ఎన్నడూ కూడా క్షమించరని ఈ సందర్భంగా మనవి చేస్తూ